దేశ విదేశాల విద్యార్థులు చదివే యూనివర్సిటీ క్యాంపస్ను పోలీస్ క్యాంపును చేసేసింది ప్రభుత్వం. విశ్వవిద్యాలయ పెద్దల అనుమతి లేకుండానే వందలాది మంది కాకిలతో విద్యార్థులపై విరుచుకుపడుతున్నది. ప్రశ్నించిన వారిని అరెస్టు చేస్తున్నది. అడ్డుకునే వారిపై లాఠీలు జులపిస్తున్నది. రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్నప్పుడు కాంగ్రెస్ యువనేత రాహుల్ వచ్చి తన రాజకీయ విమర్శలు వేదికగా చేసుకున్నది ఈ హెచ్సియులనే. ఇందిరమ్మ ఇచ్చిన భూముల్ని గుంజుకొని అమ్ముకుంటానని తమ ప్రభుత్వమే చెప్తున్నా ఇందిరమ్మ మనమడు ఇదేందని అడగడం లేదు. ముఖ్యమంత్రి చెప్పినట్టు అక్కడ గుంటనక్కలు ఉన్నాయి, గుట్టలను మింగే గుంటనక్కలు ఉన్నాయి. గుట్ట భూమిని వదలని గుంటనక్కలు ఉన్నాయి. ఆ గుట్టును ఇప్పుడు రట్టు చేస్తున్నారు విద్యార్థులు. 1969 తెలంగాణ ఉద్యమ ఫలితం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హెచ్సియుకి ఇది స్వర్ణోత్సవ సంవత్సరం. బంగారు కాంతితో విశ్వవిద్యాలయం కొత్త వెలుగులు విరజిమ్మే వేళ ప్రజాపాలన బుల్డోజర్లు ఆకుపచ్చని క్యాంపస్ను తూట్లు పడుస్తున్నాయి. ఇది ధ్వంస రచన, ఇది విధ్వంస యోచన. చూడండి ఎంత బాగా రాసిందో. రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకొని పోయినప్పుడు ఇదే రాహుల్ గాంధీ ఎస్యు వేదికగా యుద్ధం చేయండి అని ఓ ప్రకటన చేసి వచ్చిండు. ఆయన రాజకీయ మైలేజ్ని పెంచుకోవడానికి, రాజకీయ నాయకుడిగా ఆయన మైలేజ్ని పెంచుకోవడానికి హెచ్సియును వాడుకున్నాడు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆ భూముల మీద అప్పులు తెచ్చుకొని పబ్బం గడుపుకోవాలని చూస్తున్నది. ఓవైపు ఇందిరమ్మ ఏమో భూములు ఇచ్చింది, ఇందిరమ్మ రాజ్యం అని ఆ కుర్చీ మీద కూర్చున్నాడేమో ఇందిరమ్మ భూములను చెరబట్టి అమ్ముకోవాలని చూస్తున్నాడు. ఇందిరమ్మ మనవాడేమో బెల్లం కొట్టిన రాయి లెక్క సడి సప్పు లేకుండా కూర్చున్నాడు. ఎంత బాగున్నది చూడు రే. ఇందిరమ్మ భూములు ఇచ్చింది యూనివర్సిటీకి, ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి వచ్చినోడేమో భూములను కథం చేస్తున్నాడు. ఇందిరమ్మ మనవాడేమో బెల్లం కొట్టిన రాయిలాగా ఉన్నాడు. ఇక్కడికి వచ్చింది పరిస్థితి. మళ్ళీ ఏ యూనివర్సిటీకి వచ్చి అయితే తన రాజకీయ ప్రాబల్యాన్ని పెంచుకోవాలని చూసిండో రాహుల్ గాంధీ, అదే యూనివర్సిటీ భూములు కథం పెట్టడానికి చూస్తున్నారు. గుంటనక్కలు కాదవి, భూములు దోపిడీ చేసే గుంటనక్కలు అవి. మామూలు గుంటనక్కలు కాదవి, భూములు ఆగం చేసే గుంటనక్కలు.